అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పటాన్చెరువు చరిత్రలోనే మొట్టమొదటిసారి వేలాది మందితో కలిసి సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. పతాంజలి యోగా సమితి శిక్షకులు సౌజన్యంతో 2.5 గంటల పాటు వివిధ రకాల యోగా భంగిమలు ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులయ్యేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పటాన్చెరువు డీఎస్పీ ప్రభాకర్, భారత్ సభ్యున్ అధ్యక్షులు శ్రీధర్రావు, పతంజలి యోగా సమితి రాష్ట్ర అధ్యక్షులు పరస్పరి శివుడు, యోగా గురువు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇది వేదికని ఉపయోగించుకొని ప్రజలకి ఒక ముఖ్యమైన సందేశం ఇవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 26 వరకు యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ గురించి అని వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వారం రోజులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మేము మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది. కాలేజీ కావచ్చు, స్కూల్ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఈ గల్లీలు కావచ్చు, పుర ప్రముఖుల దగ్గర కావచ్చు, మేమందరం వచ్చి ఏ విధంగా ఈ డ్రగ్స్ యొక్క వ్యసనాన్ని అలవాటు కాకుండా, ఒకవేళ అలవాటు అయినా అలాంటి వాటిని దూరం చేయడం కోసం, దీన్ని నిర్మూలించడం కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పని చెప్తూ, మీ అందరూ కూడా యోగా నిత్య జీవితంలో ఎంత ముఖ్యమైందో అదేవిధంగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం అనేది కూడా అంతే ముఖ్యమని చెప్పని మీ అందరికీ సూచిస్తూ, మీరందరూ కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని చెప్పని, తర్వాత మీ పరిసరాల్లో కానీ, స్కూల్లో కానీ, గల్లీలో కానీ ఎలాంటి దీనికి సంబంధించిన సమాచారం ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1908 కానీ, మాకు కానీ, డయల్ 100 కానీ ఎవరికైనా సమాచారం అందించినప్పుడు అటువంటి లేకుండా చూస్తామని చెప్పని, నిర్మూలిస్తామని మీరందరూ కూడా మీ వంతుగా సహకరించి ఇటీ బృహత్తర కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలని చెప్పని, మీరంతా సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ, ఇప్పుడు మన పటాన్చెరువు సిఐ గారిని, వినాయక్ రెడ్డి గారిని దీనికి సంబంధించి మీరందరూ ఒకసారి లేచి నిలబడి అందరూ కలిసి కూర్చోవాలా, ఎవరు నిలకూడదు. మీ యొక్క చేతిని ముందుకు పెట్టి తర్వాత ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ఈ ప్రతిజ్ఞ ఏంటంటే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని. ఇప్పుడు ఒకసారి అందరూ లేచి నిలబడాలి. 2 చేతులు ఉండాలి. ఒకటి ముందు ఇలా ఉండకూడదు, ఇలా స్ట్రైట్ గా ఉండాలి. దా 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 ఈరోజు అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పటాన్చెరువు నియోజకవర్గ స్థాయి యోగాను నిర్వహిస్తూ మైత్రి మైదానంలో పాఠశాల పిల్లలు, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల పిల్లలు, నియోజకవర్గ స్థాయి ప్రముఖులు, ప్రజలు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు వచ్చి ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయడం జరిగింది. పతాంజలి రామ్దేవ్ బాబాకు సంబంధించిన కోచర్స్ వచ్చి ఇక్కడ మనకు కోచ్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. మన పటాన్చెరువు అంటే మినీ ఇండియా, మినీ భారతదేశం. ఈ భారతదేశానికి సంబంధించిన జనం మన దగ్గర ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పిన అంశాలలో మనం నేర్చుకున్నది ఈ ఒక్కటే రోజు కాదు చేసేది. రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈ యోగాను నిర్వహిస్తూ పొద్దుగాల 5 to 6, 6 to 7 అట్లా చేసుకొని టైం కేటాయించినట్టయితే రోగాల బారి నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మందుగోళీలు కానీ డాక్టర్ను అనుసరించవలసిన అవసరం ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు, నియోజకవర్గ ప్రజలు, పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా సరే యోగాను ప్రతి విషయంలో శ్రద్ధగా తీసుకొని రోజువారీ కార్యక్రమంలో దీన్ని నిర్వహిస్తారని ఆశిస్తూ, దీనికి ఎక్కడికక్కడ మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా యోగాను అనుసరించవలసిందిగా మనవి చేస్తూ, అలాగే ముఖ్యంగా 2 రోజుల కార్యక్రమంలోనే, 2 రోజుల వ్యయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దీనికి సహకరించిన ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల యజమానులు, పీఈటీలు, పీడీలు, పోలీసు వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, అధికార యంత్రాంగము, పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇంకొకసారి చేద్దాం. తీసుకుంటూ ఎడమ
శ్వాస వదులుతూ ముందుకి. వాళ్ళు స్పాండైటిస్ ఉన్నటువంటి వాళ్ళు లేదా స్పైనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రము ముందున్నటువంటి వాళ్ళు ఎప్పుడు వీలైనటువంటి వాళ్ళు మడమలను పైకెత్తాలి, స్ట్రెచ్ చేయాలి. పిల్లలు శ్వాస వదులుతూ స్ట్రెచ్చింగ్ అనేటువంటిది యోగాలో చాలా ముఖ్యం. నెమ్మదిగా శ్వాస వదులుతూ ఇన్సోమ్నియా పోతుంది. నిద్రలేమితో బాధపడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. శ్వాస ఎవరైనా